హాయ్ ఫ్రెండ్స్, పండగ 4వ రోజు అంటే ముక్కనుమ రోజున చాలా దగ్గరలో కనుమ వరకునే పండగ ఉంటుందండి. మాకైతే ముక్కనుమ కూడా ఉంటుంది. ఆ రోజు ఏంటంటే ఉదయాన్నే లేచి వాకిలి శుభ్రం చేసుకుని కళ్ళాపి జల్లి తర్వాత ఇలా ముగ్గు గొట్టంలో ముగ్గు వేసి ముగ్గులు పెట్టి చందమామను పెట్టి ఆ చందమామ దగ్గర నుంచి ఒక గీతలాగా గీసుకుంటూ అలా రోడ్డు దగ్గరలో ఉంటే రోడ్డు వరకు గీసుకుంటూ వెళ్తారు. లేదంటే భోగిమంట దగ్గరలో ఉంటే భోగిమంట వరకు, లేదంటే మన వీధి చివరి వరకు అలా గీత అయితే గీసుకుంటూ వెళ్తారనమాట. అంటే చందమామని సాగనంపడం అని చెప్పి అంటారు. ఈ పద్ధతి అయితే ఎక్కువగా మా ఊరు చుట్టుపక్కల మాత్రమే నేనైతే చూస్తూ ఉంటాను. వైజాగ్లో అయితే ఇలా ఏమీ చేయరండి. ఇలా చందమామని సాగనంపిన తర్వాత ఆడబడుచులు ఇంకా ఎవరైనా చుట్టాలు వస్తూ ఉంటే ఎవరింటికి వాళ్ళు అయితే వెళ్తూ ఉంటారు. చూస్తారు కదా, ప్రతి వాకిట్లో అయితే ఇలా ముగ్గులు అయితే వేస్తారండి ఆ రోజు. అలాగే పండగ 4వ రోజే మాకు మాచరమ్మ అమ్మవారి సంబరం కూడా అవుతుంది. ఆ రోజు అమ్మవారి ఇలా విగ్రహాలు పట్టుకుని కొరడా పట్టుకుని వీధుల్లో తిరుగుతూ ఉంటారనమాట. బియ్యం, పసుపు, కుంకుమ అయితే అమ్మవారికి సమర్పిస్తారు. ఇంకా పండగ 4వ రోజు సరదాగా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే మా అత్త చూసారా, ప్లేట్లో సంక్రాంతి పిండి వంటలు అన్నీ పెట్టుకుని వచ్చింది. తిను అని బలవంతం చేస్తే నేను అలా తీసుకుని తింటున్నాను. ఇంకా తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలతో ఏదైనా రీల్స్ ట్రై చేద్దామని చెప్పి ముగ్గురం కలిపి ట్రై చేసాము. మా ఫ్రెండ్ వాళ్ళ పెద్దమ్మ అయితే మా ముగ్గురికి వీడియో తీస్తుందనమాట. అందుకే అదైతే వీడియోలో కనిపించట్లేదు. అయితే మా ఫ్రెండ్ వాళ్ళ చిన్నమ్మాయి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అలా చేయాలి ఇలా చేయాలి అని. కానీ నాకైతే రీల్స్ చాలా కొత్త కదా, ఎప్పుడు నేను రీల్స్ అయితే చేయలేదు. వీడియో తీసేయమంటే వీడియో తీసేస్తాను, వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేయాలంటే ఎన్ని కబుర్లైనా చెప్పగలుగుతాను. కానీ రీల్స్ చేయడం అంటే నా వల్ల అవ్వలేదండి. నాకైతే చాలా కష్టం అనిపించింది.